నల్గొండలో స్థాపించిన రాయల్ శుభోదయ హౌసింగ్ కాలనీ ఫేజ్ 3 చైర్మన్ బషీరుద్దీన్ ఆధ్వర్యంలో శుక్రవారం రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు రియల్టర్లకు గెట్ టుగెదర్ పార్టీని ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపాలిటీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిపై పెట్టుబడి పెడితే బంగారం కన్నా 100 రెట్ల లాభాలను పొందవచ్చని తెలిపారు। జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి రియల్ ఎస్టేట్ ఒక ఊతంలో పనిచేస్తుందని, ఈ రంగంలో కష్టపడి పనిచేసిన వారు ఉన్నత స్థానానికి చేరుకుంటారని, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ రియటర్లు దీనిని వినియోగించుకోవాలని సూచించారు। బీజేపీ నాయకులు బండారు ప్రసాద్, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, ఉన్న పవన్, వివిధ ప్రాంతాలకు చెందిన రియల్టర్లు, ఏజెంట్లు, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు। వాళ్ళు సంతృప్తిపరంగా ఉంటారు కాబట్టి మీ అందరి చేతులల్లో కస్టమర్ని తీసుకొచ్చి ఒక మంచి ప్లాట్ ఇప్పిస్తే సంతోషపడే అవకాశం వాళ్ళు ఎక్కువగా ఉంటుంది। కొన్ని ఈ మధ్య జరిగిన సంఘటనలు ఫ్లాట్ రేట్ కౌన్సిలర్ చిన్నాల జానయ్య గారికి, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ నాయకులకి మరియు మిగతా వారికి, ముఖ్యంగా వేదిక ముందున్న ఏజెంట్ మిత్రులకు పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా సమావేశం అవడానికి వారు మనకు అవకాశం కల్పించినారు। మీరు ఒకటి చూడండి, మీరు చాలా రోజుల తర్వాత మనందరం చూసుకుంటున్నామా లేదా? ఒక్కసారి సపోర్ట్లు కొట్టాలి ప్లీజ్। నరేష్ చాలా చక్కగా మాట్లాడండి, మీరు వినలేదు। ఏంటంటే ఎవరు ఏజెంట్ని అడిగినా, ఏ కస్టమర్ని అడిగినా ఏం లేదన్నా, అంత సార్లు ఏం లేదు అన్న కానీ ఇంకోటి కొనకుండా అయిపోతుంది। అందుకే ఈ రోజు సమావేశానికి విచ్చేసిన చైర్మన్ క్రెడాయ్ చైర్మన్ బండారు ప్రసాద్ గారికి మరియు గుండగోని నమస్తే। అందరికి కూడా సుపరిచితులు। అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి పిలువగానే విచ్చేసిన మా యొక్క మిత్ర బృందాలు, అదేవిధంగా నల్లగొండ రియల్ ఎస్టేట్నే నమ్ముకొని మన యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్న ఆ తోటి మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలు। యొక్క ఉద్దేశం ఏంది, ఏజెంట్లు ఏ విధంగా ఉండాలి, ప్రజెంట్ ఉన్న మార్కెట్, అన్ని విషయాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది। మరికొన్ని విషయాలు నేను జోడించే ప్రయత్నం చేస్తాము। ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది నిరంతర ప్రక్రియ, ప్రతి మనిషికి కూడా గూడు ఉండాలనే, కూడు ఎంతనో గూడు కూడా ఉండాలనే ఒక ధ్యేయం ఉంటుంది। ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలతోటి పేద ప్రజలకు ఆదుకున్నా కూడా మధ్యతరగతి ఆపై ప్రజలందరినీ కూడా ఒక గృహస్థుని చేయాలంటే మనందరి చేతుల్లోనే ఆ యొక్క ప్రయత్నం ఉంటుంది। ప్రభుత్వం కొత్తగా ఇదివరకంటే రియల్ ఎస్టేట్ అంటే కొద్దిగా ఆథరైజ్ లేఅవుట్ ఉండే, ఇప్పుడు అవి లేకుండా కొత్తగా టీఐ పాస్ ద్వారా వస్తున్న వెంచర్ల స్టాండర్డ్గా అవుతుంది। ఈ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కు ఫస్ట్ మొత్తం పట్టణం డెవలప్మెంట్ కాదు, మున్సిపాలిటీదేనే మేజర్ రోల్ ఉంటుంది। ఈ సంవత్సరంలో కాలంలో మేము ఫిబ్రవరి ఎండింగ్లో మీకు అవుటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అవుతుంది నల్గొండది। ఏదైతే అవుటర్ అంటే మీది బైపాస్, తర్వాత బైపాస్ నుంచి ఇదే రోడ్డుని ఈ కాలు వెంబడి చక్కగా తిప్పటి పోయే రోడ్డు దుప్పలపల్లికి అటాచ్ చేస్తాం। ఈ దుప్పలపల్లి నుంచి ఆ దుప్పలపల్లికి రోడ్డు కాలు వెంబడి R&B, అది 150 కోట్లు, ఇది 535 కోట్లు కాకుండా। అలాగే ఇక్కడ ఈ దుప్పలపల్లి నుంచి మన ముషంపల్లి రోడ్డుకు ఈ ఓరగండ్రాముడు గారి కొడుకు వెంచర్ పూర్తి అయితే మనకు రోడ్ అటాచ్ అవుతుంది ఇక్కడి నుంచి। రెండోది, ఇక్కడి నుంచి మీకు కలెక్టరేట్ పోవాలంటే మీకు ఏమవుతుంది అంటే చుట్టూ తిరిగి పోవాలి। మననే 2,69,00,000తోటి ముషంపల్లి రోడ్ నుంచంగా బోడగుట్ట ముందు నుంచంగా జూబ్లీస్ పక్క నుంచి కరెక్ట్ కలెక్టరేట్కి
ఒక 200 కోట్ల పంచాయతీ నిధుల ద్వారా శాంక్షన్ చేయించినాం. ఎందుకంటే పట్టణం చుట్టూ డెవలప్ కావాలంటే ట్రాఫిక్ డైవర్ట్ కావాలి. ట్రాఫిక్ తొందరగా వెళ్తాం. దూరం ఇక్కడ నుంచి టౌన్లో కూడా చాలా కలెక్టర్ పోవాలంటే చుట్టూ తిరగాలంటే ఇక్కడ ఏదో కొనుక్కోవాలంటారు. అది అందుకే అప్రోచ్ రోడ్స్ ఎందుకంటే ఎక్కడైతే టౌన్కి చుట్టూ నల్గొండలో ఇప్పుడు పద్మానగర్ ఉంది, అండర్ పాస్ ఉంది, వాళ్ళు బైపాస్ ఎక్కిపోవాలి మళ్ళీ పానగల్ పోవాలంటే. అట్లా కన్నా పద్మానగర్ అండర్ పాస్ నుంచి చక్కగా ఎల్లమ్మ టెంపుల్ అలివేల కాళ్ళ కాల్చగా రోడ్ ఉంది. సో దాన్ని పెట్టించిన మున్సిపాలిటీ నుంచి. అలాగే పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి ఇట్లా చాలా కోర్ట్ షోరూమ్ దాకా ఇలాంటి రోడ్లు గుర్తించి ఈ నల్గొండ పట్టణాన్ని సుమారు 185 కిలోమీటర్ల అండర్ రోడ్ అయి నడుస్తుంది. మీకు ఈ చుట్టుపక్కల ఏరియాలో మ్యాక్సిమం కవర్ అయినాయి. 6వ వార్డు శాంతినగర్, 7వ వార్డు గణేష్ నగర్, మీకు ద్వారకా నగర్ తక్కువ వస్తుంది ఇక్కడికి. ఇక్కడ నుంచి మీకు 9, 10, 11, 25 అన్ని వాళ్ళు నడుస్తాయి. అక్కడ 18 ఇక్కడ రానగర్ రోడ్ల డెవలప్మెంట్ నల్గొండ ఒక్క దగ్గర కావద్దు. ఇప్పుడు 19వ వార్డు ఉంది, కొస్స దాదాపు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ కొస్స దాకా పోయింది, అర్థం కాదు లిటరస్ కాల్ దాకా ఇంకా దాకా పోయింది. ఇక పోతుంది వీల్లేదట కాలు వాడ్డ వచ్చింది. అంటే టౌన్లో నల్గొండ నలుమూలగా డెవలప్మెంట్ కాదు. మనకు నీళ్ళే కొదవలేదు. 11 ట్యాంకులు కొత్తవి. ఇక్కడ కూడా దాత్రినగర్ రేపు ఇక్కడ సాగర్ వాటర్ రావాలంటే దాత్రినగర్ స్టార్ట్ అయింది చూడండి. కొత్త ట్యాంక్ ఒకటి శాంక్షన్ చేయించాం, దాత్రినగర్ పని అవుతుంది. మీ అందరికీ నల్గొండ రియల్ ఎస్టేట్ ఏమంటే నిరుద్యోగులు అందరికీ రాజకీయ నాయకులు చేసేదే ఇది. వేరే కాంట్రాక్ట్ చేస్తే బిల్లు వచ్చేది లేదు, టైంకి ఎవరు చేస్తుంది. దీనివల్లనే ఉపాధి మనకు. దీన్ని జాగ్రత్తగా గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్, మున్సిపాలిటీ ఇచ్చిన రూల్స్ పాటిస్తే మన ప్లాటు ఎట్టుపోదు. 60, 50, 70%, 60% అమ్ముకుంటే మన డబ్బులు వెళ్ళిపోతాయి. మనం మంచిగా చేస్తే, క్వాలిటీ చేస్తే కంపల్సరీ కస్టమర్ అంటూ మన దగ్గర కంపల్సరీ వస్తాడు. మనం ఒకటే మీ క్రెడిట్ తరఫున నేను క్రెడిట్ అధ్యక్షుని గారు చెప్తున్నా, మీరు వెంచర్ చేసినప్పుడు కంపల్సరీ విత్ ప్లాట్ రిజిస్ట్రేషన్ విత్ లీగల్ ఒపీనియన్ ఇవ్వండి. ఎవరు కూడా ఇబ్బంది పడదు. లీగల్ ఒపీనియన్ ఇస్తే మన ఈ వెంచర్ ఎక్కడ చరిత్రని వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు కొనుక్కున్నా రేపు లోన్ల కన్నా రేపైనా వాళ్ళకి ఎక్కడన్నా దేనికన్నా ఉపయోగపడుతుంది. మేము చేస్తున్నాం వెంచర్స్, ప్రసాద్ అందరూ వెంచర్ సపరేట్ ఉన్నా గ్రూప్గా ఉన్నా ఒకటే క్వాలిటీ కంపల్సరీ. కస్టమర్ని ఆకర్షించాలి. మీరు లేని రియల్ ఎస్టేట్ లేదు. ఫస్ట్ రియల్ ఎస్టేట్ మీరందరూ కలిసి మీరందరూ సేల్స్ చేస్తేనే రియల్ ఎస్టేట్ సేల్స్. మీరందరూ ముందుండి వెంచర్ మంచిదా చెడ్డదా చెప్పేది మీ చేతిలో ఉంటుంది. సో మీరందరూ మంచిగా ఉండాలి, ఇన్వెస్టర్లు మంచిగా ఉండాలి, కొన్న వాళ్ళు మంచిగా ఉండాలి. మీరందరూ ఈ వెంచర్లో ఈ బషీర్ గారిని ఆస్వాదించి శుభోదయ వెంచర్ని మంచిగా అభివృద్ధి చెంది వారి తొందరగా సేల్స్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ